అంగన్వాడీ కార్యకర్తల సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని నిరసిస్తూ తిరుపతిలో జీవో కాపీలను తగలబెట్టారు. పాత మున్సిపల్ ఆఫీస్ ముందు అంగన్వాడీలు, సిఐటియు నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. అంగన్వాడీలపై ఎస్మా జీవోను ప్రయోగించడాన్ని నిరసిస్తూ తిరుపతిలో అంగన్వాడీ కార్యకర్తలతో పాటు సిఐటియు నాయకులు జీవోలను దగ్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అత్యవసర సర్వీసుల్లో విధించాల్సిన ఎస్మా చట్టాన్ని ఈ విధంగా అంగన్వాడీ కార్యకర్తలపై నిరసించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. నిన్న ఏదైతే ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన వెంటనే 6 నెలల పాటు ఎలాంటి సమ్మెలు అంగన్వాడీలు చేయకూడదంటూ ప్రభుత్వం విధించింది. దీంతోపాటు అంగన్వాడీలు దీక్ష చేస్తున్న స్థలానికి చేరుకున్న సిడిపిఓలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి నోటీసులు కూడా అందించిన పరిస్థితి. అయితే నోటీసులు తీసుకున్న తర్వాత తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కోరికలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కనీస వేతనం 28,000 అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, అదేవిధంగా పూర్తి స్థాయిలో తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తూ జీవో కాపీలను దగ్ధం చేస్తున్న అంగన్వాడీలను మనం చూడవచ్చు. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా పూర్తి స్థాయిలో తమ ఆందోళనను కొనసాగిస్తాము. ప్రస్తుతం 27వ రోజు ఆందోళన కొనసాగుతుంది. ఈ ఆందోళనను తాము నిరంతరం కొనసాగిస్తాము, తమ కోరికలను తీర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. మనతో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు జీవో కాపీలను దగ్ధం చేశారు, అయితే ఎస్మా ప్రయోగించడమే చట్ట విరుద్ధమని మీరు అంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇది అత్యవసర సర్వీసుల కిందకు వస్తుందని కూడా నిన్న సిడిపిఓ వీరికి చెప్పిన పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు ప్రభుత్వం అత్యవసర సర్వీస్ అన్న తర్వాత అత్యవసరంగా వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం మానేసి ఇప్పుడు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తే దాని అర్థం ఏంటి? ప్రభుత్వం చెప్తున్న ప్రకారమే అత్యవసర సర్వీసులు అన్న తర్వాత దీనికి చాలా ప్రాధాన్యత ఉందని ప్రభుత్వం అంగీకరించినట్టే కదా. కాబట్టి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సమస్యను పరిష్కారం చేయకుండా 26 రోజుల పాటు సాగదీస్తూ ఏమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉందని అంటే ప్రభుత్వానికి బాధ్యత లేదని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అందుకనే మేము పదే కోరుతున్నది ఏమంటే ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయకుండా రాబోయే రోజుల్లోకి ఎవరు పోరాటాల్లోకి రాకుండా ఉండడం కోసం ఈ ఎస్మా ప్రయోగం తప్ప అంగన్వాడీలని ఏదో బెదిరించి లేదంటే భయపెట్టి వాళ్ళని డ్యూటీల్లో చేరిపోతారని చెప్పి భ్రమల్లో ఈ ప్రభుత్వం ఎస్మా కాదు, ఇంకెట్టాటి 100 రకాల ప్రయోగాలు చేసినా ప్రజలేమీ వీటన్నిటిని అంగీకరించే పరిస్థితి లేదు. రోజుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా అన్యాయంగాను అధర్మంగాను ఏమాత్రం అప్రజాస్వామికమైనటువంటి పద్ధతిలో కొనసాగుతున్నాయనే దానికి ఇదొక పరాకాష్ట ఎస్మా ప్రయోగం. ఉద్యమాలు చేస్తుంటే ఎస్మా ప్రయోగం చేసి లేదంటే ఏమాత్రం వాళ్ళకి బాధ్యత లేకుండా తమ బాధ్యత రాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్నటువంటి డ్రామాని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకని వీటి పట్ల కఠినంగా ఈరోజు అంగన్వాడీలు ఉన్నారు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున వాళ్ళందరూ భాగస్వాములు అవుతున్నారు. ఏమాత్రం వాళ్ళు సంశయం లేకుండా ఈ పోరాటాల్లో ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ఈ జీవో ప్రతులను దగ్ధం చేశాం. విధుల్లోకి హాజరు కాకపోతే కొత్త వారిని విధుల్లోకి తీసుకుంటామని, అదేవిధంగా 6 నెలల ప్రకారము సమ్మె చేయకూడదంటూ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కదా. అదే ఇప్పుడు విధుల్లోకి కొత్తగా తీసుకుంటామని చెప్పేది ఈరోజు కొత్త కాదు, 2వ రోజే ప్రకటన చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము, సచివాలయ సిబ్బంది చేస్తారు, వాలంటీర్లు చేస్తారు, మేము ఈ చర్యలు తీసుకుంటాం ఆ చర్యలు తీసుకుంటాం బెదిరించే కార్యక్రమం బిగినింగ్లో డే 1 నుంచి ఇదే రకమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ అంగన్వాడీలు చాలా ఐకమత్యంతో ఏమాత్రం సంశయం లేకుండా చాలా పట్టుదలగా వాళ్ళ వ్యవహార శైలి కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం దాన్ని అర్థం చేసుకోవాలి. 1,00,000 మంది ఇంత పట్టుదలగా చేస్తున్నటువంటి ఉద్యమాన్ని జయప్రదం చేయాల్సిన సీరియస్గా నడుస్తున్నటువంటి ఈ పోరాటాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుండా ఇంత జయప్రదంగా జరుగుతున్నటువంటి పోరాటం పట్ల ముఖ్యమంత్రి నోరే తెరవలేదంటే, ఇంతవరకు కనీసం వ్యాఖ్యానం చేయలేదంటే, ఆయన నేనున్నాను విన్నానని రోజు చెప్పాడు కదా ఎన్నికలకు ముందర. ఇప్పుడు ఏమైపోయినాడు? ఇంత 1,00,000 మంది గగ్గోలు పెడతా ఉంటే 33 లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడతా ఉంటే ఎక్కడున్నావు? ఏమేమి వింటాడో నువ్వు, ఏం పట్టించుకుంటాడో నువ్వు? చీకటి చట్టాలని తీసుకొని వచ్చి దుర్మార్గమైనటువంటి చట్టాలను తెచ్చి సామాన్యుల్ని, సాధారణమైనటువంటి వాళ్ళని, అమాయకులైన మహిళల మీద ఇవి చేయడం
ఏమి న్యాయం అని మేము అడుగుతున్నాం. కాబట్టి తక్షణం పరిష్కారం చేయాలని కోరుతున్నాం. 1,00,000 మంది రోడ్డు మీదకి వచ్చి తమ 27 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఇటు కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా అంగన్వాడీలు కూడా తమ నిరసనను తీవ్ర స్థాయిలో కొనసాగిస్తాం. మరోవైపు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్మా చట్టం కాదు మరి ఎలాంటి చట్టం ప్రయోగించినా తాము మాత్రం వెనుక తగ్గమని అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి అంగన్వాడీల దీక్షా శిబిరం వద్ద నుంచి.